మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత భారీ హిట్ మూవీస్ రాలేదు. జూన్ పెద్ది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత వచ్చిన మా ఇంటి బంగారం సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమంత నటించిన ఈ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. సమంత కీలక పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలి నుంచి మంచి పబ్లిక్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఈ సినిమా వసూళ్ల రికార్డు సృష్టించింది. తాజాగా మా ఇంటి బంగారం మూవీ కలెక్షన్ల పరంగా 100 కోట్ల క్లబ్లో చేరినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. హీరోయిన్ ఓరియంటెడ్ గా వచ్చిన 100 కోట్లు వసూలు చేయడం ఇదే తొలిసారని చెప్తున్నారు. హీరోయిన్ సినిమా ఎవరైనా ఎందుకు చూస్తారు? ఆమె పెద్ద హీరో సినిమాలో నటిస్తే పర్వాలేదని చెప్పాడు. ఆ సినిమాకు ముందు చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఇదని చెప్పారు. ఎవరైనా తెగించి ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడినప్పుడే నిజమైన మార్పు వస్తుందని తాను అనుకుంటున్నట్లు వివరించారు. ఒక గొప్ప మార్పుకు నాందవుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఎవరైనా ఎగ్జిబిటర్కు ఫోన్ చేసి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రం గురించి అడిగితే సమాధానం వెంటనే ప్రతికూలంగా రాకూడదని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. సమంత మూవీ 100 కోట్లు రాబట్టడంపై సినీ తారలు సంతోషం వ్యక్తం చేశారు. కాజల్ అగర్వాల్, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మీ మంచు, దియా మీర్జా, సిరి హనుమంతు, నవదీప్ సహా పలువురు అభిమానులు సమంతకు శుభాకాంక్షలు చెప్పారు. గతంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలంటే విజయ్ శాంతి మూవీస్ ఉండేవి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి.